తాజా 30 ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి తెలుసో తెలియకో తప్పు చేస్తుంటాడు. ఆలోచనాపరులు ఈ తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకు వెళతారు. సరైన ఆలోచన అవగాహన లేని వారు మళ్ళీ అవే తప్పులు చేస్తూ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు. రెండో కోవకు చెందిన వ్యక్తి రవితేజ సోదరుడు భరత్. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన భరత్ను ఆయన కుటుంబం వెలివేసిన సంగతి తెలిసిందే. భార్య కూడా భరత్ను వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో రవితేజ రియలైజ్ అయ్యారని, జీవితంలో మారాలని అనుకుంటున్నారని ఫ్రెండ్స్తో చెప్పినట్లు సమాచారం. వ్యసనాల నుంచి బయటపడడానికి బెంగళూరులోని రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించాలని తన స్నేహితుడు సత్యదేవును కోరినట్లు తెలుస్తోంది. భరత్ మద్యానికి, డ్రగ్స్కు బానిసైనప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచివాడని అతడి స్నేహితులు చెప్తున్నారు. మద్యాన్ని తాను తాగడం లేదని, అదే తనను తాగేస్తోందని చనిపోయే ముందు సత్యదేవుకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. సగం జీవితం అయిపోయాక భరత్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. కానీ సరిదిద్దుకునే అవకాశమే దేవుడు ఆయనకి ఇవ్వలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బ్రేక్ డౌన్ అయిన లారీ భరత్ను మింగేసింది. చెడు అలవాట్లు ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకెళ్తాయో చెప్పడానికి భరత్ జీవితం తిరుగులేని ఉదాహరణ. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.